హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ బైరెడ్డి. సో మనం ఎపిసోడ్ 53 చూసాం కదా. సో ఎపిసోడ్ 53లో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నాకేమనిపించింది అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను నేను. సో 53 తీసుకున్నట్టయితే డిమాండ్ పవన్ టాస్క్ల విషయానికి వచ్చేసరికి చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు. బట్ హౌస్లో విషయానికి వచ్చేసరికి రీతితోటి ఏదైతే ఈ ఎపిసోడ్లో తను చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో అది చాలా రాంగ్ అనమాట. సో ఎందుకంటే అంటే మేబీ వాళ్ళిద్దరికి ఉన్న క్లోజ్నెస్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ర్యాప్ ఇలాంటివి అయ్యి ఉండొచ్చు. కానీ బట్ ఒక నేషనల్ టెలివిజన్ లో తను చేసేది ఏదైతే తను ఏదైతే చేశాడో అది చాలా రాంగ్ అనిపించింది అనమాట నాకు. ఏంటనేది మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. దాని తర్వాత ఏదైతే ఫిజికల్ టాస్క్ జరిగిందో, ఫిజికల్ టాస్క్ లో అయితే దుమ్ము దులిపాడు మనోడు. దాని తర్వాత ఈ ఫిజికల్ టాస్క్ లో బర్నీ ఇంజ్యూర్ అవ్వడము, తర్వాత హాస్పిటలైజ్ అవ్వడము, మళ్ళీ బ్యాక్ రావడము, తర్వాత వచ్చేసరికి ఈ టాస్క్ రద్దు చేయడం జరిగింది అనమాట. సో తర్వాత ఈ టాస్క్ లో ఫస్ట్ రౌండ్ లో ఏంటంటే సుమన్ శెట్టి మరియు కళ్యాణ్ ను సంచాలకులకు పెట్టారు. సో డిసిషన్ మేకింగ్ లో వీళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్స్ ఏదైతే ఉండిందో, ఒకరు అంటే సుమన్ శెట్టి ఒప్పుకోలేదు, తర్వాత వచ్చేసరికి మన కళ్యాణ్ ఒప్పుకోలేదు. కళ్యాణ్ బ్లూ టీమ్ విన్ అంటాడు, సుమన్ శెట్టి రెడ్ టీమ్ విన్ అంటారు. సో వీళ్ళిద్దరికి మధ్య కుదరకపోవడం వల్ల ఫైనల్ గా సో మాధురి గారిని తీసుకురావడము ఇవన్నీ చకచకా జరిగిపోయాయి అనమాట. తర్వాత ఈ ఎపిసోడ్ లో అంటే బర్నీ గారు ఇంజూరీ అయిపోయిన తర్వాత ఈ ఎపిసోడ్ లో కొంత ఫన్నీ కంటెంట్ చూపించారు, కానీ అయితే నెక్స్ట్ టాస్క్ అయితే చూపించలేదు. సో మనం వివరంగా మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే మన వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి. సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి కానీ నా మోటివేషనల్ కానీ ఉంటుంది అనమాట. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ. సో మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సో బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసారనమాట. సో అక్కడ ఏంటంటే డైరెక్ట్గా టాస్క్ స్టార్ట్ చేశారు. సో బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు అనమాట ఏంటంటే, సో బర్నీ శ్రీజ ఇద్దరిలో ఒకళ్ళే కంటిన్యూ అవుతారు హౌస్లో. సో అది ఆల్రెడీ ఫ్యాన్ జోన్ ఉంది కదా. నేను ఆల్మోస్ట్ నైట్ వరకు నైట్ 11:59 వరకు జరిగింది అనమాట. 11:59 వరకు జరిగింది. సో 11:59 తర్వాత అంటే అనౌన్స్ చేస్తారు. మాక్సిమం మనకు అందిన సమాచారం ప్రకారం ఏంటంటే బర్నీ గారికి ఎక్కువ ఓటింగ్ పడింది అనేసి అనుకుంటున్నారు. ఇక్కడ మళ్ళీ శ్రీజాకి అన్యాయం జరిగిందా అది అన్న పాయింట్ లో మాట్లాడుకుంటున్నారు అనమాట. సో చూద్దాం ఎవరనేది. ఈ లోపు మరి టాస్క్లు ఎందుకు పెట్టారు అంటే, ఏదో నడవాలి కదా, ఈ వీక్ అంతా నడిపించాలి కదా అని టాస్క్లు పెట్టిండొచ్చు. చూద్దాం ఎలా ఉంటుంది అనేసి. సో ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళకి చెప్పారనమాట, హౌస్ లో ఉన్న వాళ్ళను మీకు సపోర్టింగ్ గా తీసుకోవడానికి మీరు సపోర్ట్ అడగొచ్చు అనమాట అని చెప్తారనమాట. సో ఇక్కడ తీసుకున్నట్టయితే మనం ఆల్రెడీ అర్ధరాత్రి ముచ్చట్ల కింద మాట్లాడుకున్నాం కదా. సో అక్కడ మనకు క్లియర్ గా ఆల్రెడీ ఏంటంటే, సో ఈ గౌరవ్, పవన్ కళ్యాణ్, తర్వాత వచ్చేసరికి సంజన గారు, వీళ్ళంతా వచ్చేసరికి శ్రీజ టీంకి వెళ్ళారు. రీతు, డీమన్ పవన్ ఇలా శ్రీజ టీంకి వెళ్ళారు. మిగతా నిఖిల్, దివ్య అండ్ తనుజ, మాధురి గారు వీళ్ళంతా మాధురి గారు ఫస్ట్ బర్నీ గారికే సపోర్ట్ చేశారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టాస్క్ కొట్టు పడగొట్టు అనమాట. సో ఇక్కడ ఏంటంటే కట్టు పడగొట్టు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు అంటే మనం చిన్నప్పుడు 7 పిక్కలాట ఆడాం కదా. సో 7 లైన్లు పెట్టాలా, 7 వరుస లైన్లు పెట్టాలా. సో అలాగే థర్మాకోల్ ముక్కలు ఉంటాయి. సో వీళ్ళ పిరమిడ్ నిర్మించాలా, దాంతోపాటు ఆపోజిట్ పిరమిడ్ ను పడగొట్టాలన్నమాట. సో ఇక్కడైతే డిమాండ్ పవన్ అయితే చాలా బాగా ఆడాడు డిమాండ్ పవన్. సో అందుకే నేను చెప్పాను కదా, మనోడు టాస్క్లు వచ్చేసరికి టాస్క్లు రారాజు అనమాట మనోడు. సో ఇక్కడ డిమాండ్ పవన్ బాగా ఆడాడు. పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ ను మరియు బర్నీ గారిని ఇద్దరిని ఆపేశాడు మనోడు. ఎంత ఫిజికల్ అర్థం చేసుకోండి. సో ఈ రౌండ్ లో వచ్చేసరికి శ్రీజ వాళ్ళైతే లాస్ట్ మినిట్ వరకు మంచిగా బాగా పెట్టారు. అంటే పిరమిడ్ 6 పెట్టింది అమ్మాయి. బట్ లాస్ట్ మినిట్ లో బర్నీ గారు తన్నారు అనమాట. కానీ పిరమిడ్ పడదు, కంటే ఆ ఎడ్జ్ లో ఉంటుంది, స్క్వేర్ బాక్స్ ఎడ్జ్ లో ఉంటుంది. సో వీళ్ళది ఒకటే ఉంటుంది, అది కూడా కొంచెం 70 to 80% బాక్స్ లో ఉంటుంది, 20 to 30% బయట ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎవరు ఉన్నారు సంచాలకులు, తర్వాత బిగ్ బాస్ చెప్తారనమాట పవన్ కళ్యాణ్ మరియు సుమన్ శెట్టిని చెప్పమనేసి. ఇద్దరి మధ్య చాలా అంటే చాలా సేపు డిస్కషన్స్ జరిగినాయి. సో మధ్యలో ఏంటంటే మళ్ళీ వేరే గొడవ జరిగింది అనమాట, ఫుడ్ విషయం. అది నేను ఇక్కడ తీసుకురావట్లేదు. ఫస్ట్ టాస్క్ గురించి చెప్పిన తర్వాత మళ్ళీ దానికి తీసుకెళ్తారు అనమాట. సో ఇద్దరి మధ్య చాలాసేపు ఆర్గ్యుమెంట్స్ అండి. 2-3 సార్లు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసినారు.
తర్వాత పవన్ కళ్యాణ్ అయితే నాకు ఇక్కడ బాగా అనిపించింది. పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే ఇద్దరిది మిస్టేక్ ఉంది కాబట్టి ఈ టాస్క్ రద్దు చేద్దాం, ఈ టాస్క్ రద్దు చేసి మళ్ళీ ఫస్ట్ కంటిన్యూ చేద్దాం అంటే లేదు లేదు ఇక్కడ 90%, 70%, 80% ఇక్కడ ఉంది, అందుకే ఇక్కడ వీళ్ళకే విన్ అని సుమన్ శెట్టి అంటారు అనమాట. తర్వాత మూడో రౌండ్ లో అంటే మూడోసారి బిగ్ బాస్ చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి క్లారిటీ చెప్తాడు, రూల్స్ ఫాలో అయిన వాళ్ళకు విన్ ఇవ్వాలా లేకపోతే రూల్స్ ఫాలో అయిన వాళ్ళకి విన్ ఇవ్వాలంటే రూల్స్ ఫాలో అయిన వాళ్ళకి అంటారు. సో ఫస్ట్ రూల్ ఏంటి, బిగ్ బాస్ క్లియర్ గా చెప్పాడు, బాక్స్ లో ఉండాలా, ఇద్దరిది లేదు. ఓకే, సెకండ్ 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 తీసుకున్నట్టయితే పిరమిడ్ నిర్మించాలా, ఎవరిది ఎక్కువ పిరమిడ్ ఉంది. సో ఇక్కడ శ్రీజ వాళ్ళదే ఉంది కాబట్టి ఆబ్వియస్లీ శ్రీజ వాళ్ళదే విన్ అని పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేస్తాడు. తర్వాత మధ్యలో దివ్య వచ్చేసి అసలు దివ్య దివ్య నాకు నచ్చలేదు దివ్య చెప్పడం. సో అక్కడ మీరు ఎలా చెప్తారు అది ఇదని శ్రీజాని గట్టి గట్టిగా మాట్లాడి సుమన్ శెట్టిని మీరే అనౌన్స్ చేసేయండి అది ఇది అనేసి సుమన్ శెట్టిని కొంచెం చెప్పడము. సో అలా వెళ్ళిపోయింది అనమాట. సో వాళ్ళ మధ్య జరిగింది. ఈ గ్యాప్ లో ఏం జరిగిందంటే భరణికి శ్రీజ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నారు అని శ్రీజ అనింది అనమాట. భరణి గారు ఉండి నేనా అని భరణి అంటాడు అనమాట. సో మీరు కాదు వేరే ఆవిడ అది ఇది అని చెప్పారు. సో అక్కడ తనుజాని ఉద్దేశించి అనేది. సో తర్వాత ఫైనల్ గా బిగ్ బాస్ ఏంటంటే వాళ్ళకే చెప్పాడు, భరణికి మరి శ్రీజాను మీ ఇష్టం ఎవరినైనా తీసుకోండి అంటే భరణి ఫస్ట్ దివ్య అన్నాడు, శ్రీజ ఒప్పుకోలేదు. తర్వాత తనుజ అనింది, శ్రీజ ఒప్పుకోలేదు. భరణి కూడా అవుట్ సైడ్ రీతు డిమాండ్ అంటే ఒప్పుకోలేదు అనమాట. ఫైనల్ గా ఏంటంటే చాలా తెలివిగా శ్రీజ ఏం చేసిందంటే ఒప్పుకోకుండా డైరెక్ట్ గా నాకు మాధురి గారు అయితే ఓకే బిగ్ బాస్ అని చెప్పింది. అక్కడికి మాధురి ముందు పోయి మాధురి అయితే ఓకే బిగ్ బాస్ అని చెప్పింది అనమాట. సో అక్కడ మాధురి గారు అయితే నా వద్దు బిగ్ బాస్, నేను చేయను అమ్మాయి కావాల్సింది నన్ను పెడుతున్నది ఇక్కడ, నేను చేయను బిగ్ బాస్ అని కొంచెం సిగ్గుపడుకుంటూ ఆమె రెడ్ సోఫాలో కూర్చొని వెళ్ళిపోయింది అనమాట. బట్ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు, సో మాధురి గారిని చెప్పండి అనేసి. సో అక్కడ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఆవిడేంటంటే పవన్ కళ్యాణ్ చెప్పింది అనమాట. సో ఇద్దరిది స్క్వేర్ బాక్స్ బయటే ఉంది. బట్ నెక్స్ట్ లెవెల్ తీసుకున్నట్టయితే పిరమిడ్స్ ఎవరు పెట్టారంటే శ్రీజ వాళ్ళు పెట్టారు కాబట్టి శ్రీజ వాళ్ళు విన్ అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ శ్రీజ వాళ్ళు విన్ అని చెప్పినందుకు కొంచెం బ్యాక్ ఎండ్ లో తనుజ గారు ఫీల్ అయ్యారు. ఎందుకంటే కొంచెం ఈ మధ్య మాధురి గారు తనుజ కొంచెం క్లోజ్ గా ఉన్నారు కదా, తనుజ గారు అయితే ఫీల్ అయ్యారు. తర్వాత తీసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే తనుజ గారు ఫీల్ అయ్యారో తనుజ గారు ఫీల్ అయింది నెక్స్ట్ వాళ్ళిద్దరి మధ్య ఇష్యూకు కొంచెం కారణం అనమాట. ఇక్కడ ఆజ్యం పడింది వాళ్ళిద్దరికి. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ డిస్కషన్ సుమన్ శెట్టి మరియు కళ్యాణ్ డిస్కషన్ జరుగుతున్న మధ్యలోనే ఏం జరిగిందంటే సో ఫుడ్ గురించి ఒక గొడవ ఏందండి. అక్కడ ఏంటంటే రాముకు ఏదైతే ఉందో రాముకు ఫుడ్ తీసి పక్కన పెట్టారు, అది సెంట్రల్ టేబుల్లో పెట్టారంట. సో రీతు చౌదరి వచ్చి నాకు ఆకలి అవుతుందని దివ్యాన్ని అడిగితే అక్కడ ఉంది ఫుడ్ తినిపో అంటే రైస్ ఉంది తినిపో అంటే తను వెళ్ళి తినేసింది. ఎవరు మన రీతు చౌదరి తినేసింది. సో ఇక్కడ రాముకు ఫుడ్ లేదనమాట. తనుజ కొంచెం సీరియస్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే గొడవల వల్ల గొడవలు అయ్యేటప్పుడే తనుజ రేషన్ మేనేజర్ అవుతుంది అర్థం కావట్లేదు. తనుజ వచ్చినప్పుడే గొడవలు అవుతుంది అర్థం కావట్లేదు. సో ఎందుకంటే ఇమ్మాన్యుయల్ కూడా నాకేమనిపించింది అంటే ఇమ్మాన్యుయల్ కూడా కావాలని గొడవల కోసమే తనుజను రేషన్ మేనేజర్ చేసినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే తను టాప్ లో ఉంది కదా, ఇలాగైనా ఎంతో కొంత నెగిటివిటీ అవుతుందేమో అన్న పాయింట్ తో ఇచ్చాడేమో అని నాకు ఒక 6th సెన్స్ కొడుతుంది అనమాట. సో చూడాల 6th సెన్స్ 7th సెన్స్ ఏదో ఒకటి. బట్ తనుజ వచ్చినప్పుడు మాత్రం గొడవలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడైతే దివ్యకు తనుజకి అయితే ఇష్యూ అయింది. సో అక్కడ పోర్షన్ అనేది మీరు డివైడ్ చేయాలి, మీరు చేయట్లేదు, మామూలుగా మాధురి గారు చేస్తున్నారు, కుకింగ్ టీమ్ చేస్తున్నారు, అసలు నువ్వు నువ్వేం పట్టించుకోవట్లేదు అది అని దివ్య అనింది అనమాట. సో ఇదే విషయము మళ్ళీ నెక్స్ట్ డే సంజన గారి నెక్స్ట్ డే రోజు సంజన గారితో కూడా ఇష్యూ అయింది. సో మొత్తం గొడవలే నడుస్తున్నాయి, అంటే చాలా ఉంది కంటెంట్. సో ఇక్కడ తీసుకున్నట్టయితే ఇంతటితోటి ఆ గొడవ అయిపోతుంది. తనుజ డిమాండ్ మీద సీరియస్ అవ్వడము, ఎందుకంటే డిమాండ్ కు అంటే మధ్యాహ్నం చికెన్ కర్రీ కదా, చికెన్ కర్రీ రీతుది డిమాండ్ ఇద్దరిది చికెన్ కర్రీ సపరేట్ వేసి ఇచ్చారనమాట. ప్రతిసారి ఫుడ్ డివైడ్ చేయడం అంటే రైస్ డివైడ్ చేయడం లేదు కదా, కర్రీ మాత్రం డివైడ్ చేస్తున్నారు వీళ్ళు. అక్కడైతే ఇష్యూ స్టార్ట్ అయింది అనమాట. సో మధ్యలో మళ్ళీ రాము వర్సెస్ కళ్యాణ్ గొడవ అయితే అయింది. అదేంటంటే రాము వీకెండ్ అంటే రాము భరణి టీమ్ కి సపోర్ట్ చేస్తున్నాడు కదా, వీకెండ్ నాగార్జున సార్ చెప్తారులే అంటే పవన్ కళ్యాణ్ కొంచెం సీరియస్ అయ్యాడు మనోడు. ఏమనంటే సో ముందు ఇక్కడ తేల్చాలి కదా రాము, నువ్వు వీకెండ్ దాకా పోతావు అది ఇది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ స్టార్ట్ అయింది. తర్వాత గౌరవ్ కూడా వచ్చి ఆడయ్యాడు, కొంచెం బాగానే మంచి హీటెడ్ ఇష్యూని స్టార్ట్ అయింది అది.
సో అంటే కొంచెం త్వరగానే ముగిసిపోయింది అనుకోండి. సో ఇంతటితోటి అయితే ఆ టాస్క్ ఆ రౌండ్ అయిపోయింది. సో శ్రీజ విన్ అని చెప్పారు. సో సెకండ్ రౌండ్ వచ్చింది. సెకండ్ రౌండ్ లో రిమాన్యుయల్ కి రిప్లేస్ గా రాము వచ్చాడు అనమాట. రాము కూడా చాలా బాగా ఆడాడు. సో ఇక్కడ బర్నీ గారు ఇంజూరీ అయ్యారు అనమాట. డిమాండ్ పవన్ బర్నీ ఇద్దరు ఒకరినొకరు తోసుకుంటూ స్విమ్మింగ్ పూల్ లో పడతారు. అక్కడ ఇంజూరీ అయింది. సో తర్వాత డిమాండ్ పవన్ మళ్ళీ అంటే రాము అక్కడికి పిరమిడ్ పెట్టేసి ఉంటాడు. పిరమిడ్ పెట్టేస్తా ఉంటాడు అనమాట. ఆల్మోస్ట్ ఇంకా బెదర్ కొట్టేసి ఉంటే వాళ్ళు విన్. సో ఇమీడియట్ గా డిమాండ్ పవన్ వచ్చేసి ఇమీడియట్ గా పిరమిడ్ పడగొట్టేయడము. రాము వెళ్ళేసి తనుజ వల్ల పిరమిడ్ పడగొట్టడం. మొత్తం చూసుకుంటే ఎవరిది లేదు బాక్స్ లో. సెకండ్ రౌండ్ టై అయింది అనమాట. సెకండ్ రౌండ్ టై టై అయిన తర్వాత బర్నీ గారు ఆల్రెడీ ఇంజూరీ అయ్యారు. స్విమ్మింగ్ పూల్ గట్టు మీద కూర్చోండి అర్థమైపోయింది. తర్వాత డాక్టర్ రూమ్ అంటే మెడికల్ రూమ్ తీసుకెళ్లారు. ఆల్రెడీ చెప్పారు వాళ్ళు, మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలి చెకప్ కోసం అది ఇది అని చెప్పారు. సో క్లియర్ గా అక్కడ ఏమన్నాడంటే డాక్టర్ నేను మళ్ళీ రావాలి అని చెప్తాడు అనమాట. కొంచెం బర్నీ గారికి ఆడాలని ఉంది, చూద్దాం. తర్వాత ఏంటంటే ఆయన బయటకు వచ్చి చెప్తాడు బయటికి వెళ్ళాలి అది ఇది అనేసి హాస్పిటల్ కోసం బయటికి వెళ్తాడు. సో ఇక్కడ ఏంటంటే ఇంకొక మ్యాటర్ జరిగింది మళ్ళీ వంటగది దగ్గర. తనుజ సుమన్ శెట్టి చపాతీలు కాలుస్తుంటారు. మాధురి గారు రాము ఇద్దరు చపాతీలు చేస్తుంటారు అనమాట. చపాతీలు మందంగా ఉన్నాయి అనేసి బ్యాక్ సైడ్ లో అంటే అక్కడ ఒక బౌల్ అనేది క్లీన్ చేస్తున్నా. డిమాండ్ పవన్ రా ఇక్కడ ఈ మందం అవుతున్నాయి అది ఇది అని చెప్పింది తనుజ. సో ఇక్కడ ఏంటంటే మాధురి గారు తన్నే అనింది అనేసి మేము హోటల్లో పనిచేయలేదు. సో మమ్మల్ని అంటే తనుజ కూడా మేము హోటల్లో పనిచేసి రాలేదని. ఇక్కడ ఏంటంటే అక్కడ ఏదైతే టాస్క్ దగ్గర జరిగింది అది కొంచెం ఫ్లేర్ అప్ అవుతుంది అన్నమాట. వీళ్ళిద్దరి మధ్య కొంచెం బాగా మంచి హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది. సో చాలాసేపు జరిగింది అనమాట ఆ డిస్కషన్. నువ్వే పెట్టుకో అనేసి కొంచెం గట్టిగానే జరిగింది. మేబీ ఆ పాయింట్ మైండ్ లో ఉందన్నమాట. ఇక్కడ మాధురి గారు కూడా అదే అన్నారు, ఏంటంటే నేను ఆడ సపోర్ట్ చేయలేదు అనేసి వాళ్ళ నాన్నకి సపోర్ట్ చేయలేదు అనేసి అమ్మాయి మనసులో పెట్టుకొని మాట్లాడుతుంది అది ఇది అని అనమాట. సో చూడాలి ఎంతవరకు ఉంటుంది అనేసి. సో సెకండ్ రౌండ్ లో వచ్చేసరికి మాధురి గారు ప్లేట్ ఫిరాయించి వీళ్ళకు సపోర్ట్ చేశారు, శ్రీజ వాళ్ళకి సపోర్ట్ చేశారు. అదే మనం అందరం అనుకున్నాం. సో ఇంతటితో అయితే ఇక్కడ డిస్కషన్ ఇంతటితో అయిపోయింది. తర్వాత ఏంటంటే ఇక్కడ చూపించిన కంటెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ తనుజాను కన్విన్స్ చేస్తూ వెళ్ళి మాధురితో మాట్లాడమన్నారు. తర్వాత ఏంటంటే నైట్ వాళ్ళు రెడ్ సోఫాలో కూర్చొని గార్డెన్ ఏరియా దగ్గర ఉన్న రెడ్ సోఫాలో కూర్చొని ఇద్దరు మంచిగానే బాగానే డిస్కస్ చేసుకున్నారు అనమాట. సో అక్కడ అంటుంది కదా తనుజ, అందరు నన్ను ఒంటరిగా గేమ్ ఆడాలని కోరుకుంటున్నారు అది ఇది అనేసి. సో అక్కడ ఆ కంటెంట్ అయితే లేపేశారు. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మార్నింగ్ సాంగ్. సో మార్నింగ్ సాంగ్ అవుతుంది. మార్నింగ్ సాంగ్ తర్వాత ఇదే ఇంకా నిద్రలేవడం గొడవలు అనమాట. వీళ్ళ పని మొత్తం అలాగే ఉండింది. సో ఇక్కడ తీసుకున్నట్టయితే మార్నింగ్ సాంగ్ తర్వాత డీమన్ ఒక పాయింట్ అంటాడు. ఇక్కడ తనుజ కెప్టెన్ అయితే ఎలా ఉంటుందంటారు అది ఇది అనేసి. ఇక్కడే నాకు దివ్య నచ్చలేదండి. ఎందుకంటే అమ్మో రేషన్ మేనేజర్ గా ఉంటే భరించలేకపోతున్నాం, మళ్ళీ కెప్టెన్ అయితే ఏంటనేసి. ఎందుకు దివ్య గారికి ఫస్ట్ దగ్గర నుంచి తనుజ అంటే పడట్లేదు, ఎందుకు ఒక జలసీ ఫీలింగ్ అయితే ఉండింది. సో ఇంతటితో అయిపోయిన తర్వాత కొంచెం ఫన్నీగా కళ్యాణ్ ఆనియన్ దొంగతనం చేయడము, ఇమ్మాన్యుయల్ ఫన్ చేయడము. తర్వాత అందర్ బహార్ ఇది ఉంటది కదా, అంటే ముందు ఒక మాట వెనక ఒక మాట ఒక టాస్క్. సో సుమన్ శెట్టి ముందుంటాడు, మనసులో మాట వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ చెప్పాలన్నమాట. ఇక్కడ కొంచెం అక్కడ ఫన్ అయితే జనరేట్ చేశారు. తర్వాత ఏంటంటే అయిపోయింది. సో ఇక్కడ గౌరవ్కు దివ్యకి అయితే ఒక ఇష్యూ అయింది. మార్నింగ్ టీ పెట్టారంట. గౌరవ్ వచ్చేసరికి కొంచెం నార్మల్ గా అడిగాడు మనోడు. గౌరవ్ వచ్చి కొంచెం బ్లాక్ టీ కాదు కొంచెం టీ పెట్టిరా అంటే, లేదు ఆల్రెడీ పెట్టేసాము కుదరదు పెట్టరు అది ఇది అని చెప్పాడు అనమాట. చెప్పింది దివ్య. అది సీరియస్ టోన్ తో చెప్పింది. అసలు మిగతా నాకు తెలిసినంత వరకు హౌస్ లో గౌరవ్ కు తప్ప అందరికి రెస్పెక్ట్ ఇస్తుంది దివ్య. గౌరవ్ తోటి ఎందుకు కొంచెం చిన్న చూపుగా మాట్లాడుతుంది అనిపించింది నాకు. సో అది నాకు 2-3 సార్లు అనిపించింది. దివ్య తనుజతో మాట్లాడినప్పుడు కానీ గౌరవ్తో మాట్లాడి చాలా చాలా పెద్ద హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఉంది ఇద్దరి మధ్య. సో ఇక్కడ ఏంటంటే ఇమాన్యుయల్ అనుకుంటా ఉన్నాడు అనమాట. సో నేను కెప్టెన్ దగ్గర నుంచి ఏంట్రా బాబు ఈ గొడవలు ఏంటి అది ఇది అనేసి చాలా చాలా సీరియస్ గా మాట్లాడింది దివ్య. అక్కడ దివ్యది తప్పు ఉంది. సో గౌరవ్ ఏంటంటే తెలుగు వచ్చిరా అని తెలియదు కదా, మనోడు ఎక్కడెక్కడో పదాలు తెచ్చుకుంటూ చేసుకున్నాడు అనమాట. తర్వాత ఫుడ్ దగ్గర మళ్ళీ సంజన వర్సెస్ తనుజ గొడవ. ఫుడ్ దగ్గర ఏంటంటే సంజన గారు రైస్ పెట్టుకున్నారు, చప్పా పెట్టుకుంటూ వేసుకున్నారు అనేసి గొడవ. ఇక్కడ ఏదైతే ఇష్యూ ఉందో
బట్ కొంచెం సంజన గారు కూడా ఫీల్ అవ్వడంలో తప్పులేదు. ప్రతిసారి ఫుడ్ తినేటప్పుడే ఈ డిస్కషన్స్ అన్ని రావడము ఆవిడ కొంచెం గిల్టీగా ఉందన్నమాట. ఫుడ్ ఫుడ్ మీద అరిచేసి వెళ్ళిపోయి ఏడ్చుకుంటా గట్టి గట్టిగా ఏడ్చుకుంటా ప్రతిసారి ఏంటి ఇది. సో తన రేషన్ మేనేజర్ చెయ్యొద్దన్నానని ఇమాన్యుయల్తో మాట్లాడింది అనమాట. ఇక్కడ ఇవన్నీ జరిగింది. కొంచెం అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరిది మిస్టేక్ అని చెప్తాను నేను. ఎందుకంటే కొంచెం ప్రతిసారి అందరికి తెలిసిందే కదా, అడిగేసుకోవాలా రేషన్ మేనేజర్ డివైడ్ చేస్తారనేసి. ఎందుకంటే నైట్ కూడా ఏదైతే డిస్కషన్ నడిచిందో రాముకు ఫుడ్ లేకపోవడం, అది కూడా కొంచెం ఫుడ్ ఉండట్లేదు అనేదే కదా గొడవలు అవుతుంది. ఇక్కడ ఏమైంది అనేదే పాయింట్ అనమాట. ఎందుకు వాడుకోవచ్చు కదా ఎందుకు అనేది నా పాయింట్. తర్వాత రీతు చౌదరి డిమన్ గొడవ మనం చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ డిమన్ పోవడం టాస్క్లు చాలా బాగా ఆడాడు. టాస్క్లు ఆడితేనే కుదరదు కదా, కొంచెం తన బిహేవియర్ కూడా మెచ్యూర్డ్ గా ఉండాలి అనేది నా పాయింట్. ఒకే విషయం మీద వీళ్ళు గొడవ పడుతూనే ఉన్నారండి వీక్ అంతా. ఏదైతే మాధురి గారు నామినేట్ చేశారో రీతు చౌదరిని, అదే పాయింట్ గురించి ఒకటే గొడవ. వీళ్ళు ల్యాగింగ్, తర్వాత దొంగ టాస్క్ లో డబ్బులు ఇవ్వలేదని మనోడు, వీళ్ళు లాక్కుంటూ పోతున్నారు అనమాట. ఈ గొడవల వల్ల ఏంటంటే కెప్టెన్ రూమ్ లో ఉంటారు వీళ్ళిద్దరు. కెప్టెన్ రూమ్ లో ఉంటే కుదరదు. సో ఆ అమ్మాయి చెప్పేసింది అనమాట రీతు చౌదరి, సో నీ గేమ్ నీది నా గేమ్ నాది అనేసి చెప్పేసి వెళ్ళిపోతా ఉంటుంటే మనోడు లాగి బెడ్ మీదకి లాగేస్తాడు అనమాట. నేను షాక్ అసలుకు ఏంటి మనోడు ఏంటి ఇలా చేస్తున్నాడు అని. సో అది చాలా రాంగ్. ఇక్కడ ఏంటంటే నేను రీతు చౌదరిని అప్రిషియేట్ చేయలేదు. తను పెద్ద సీన్ చేయకుండా నార్మల్ గా మాట్లాడేసి వదిలేసింది అనమాట. సో ఎందుకంటే ఇది చాలా అంటే చాలా దూరం వెళ్తుంది. ఇది నాగార్జున సార్ కూడా అడుగుతారని నేను అనుకుంటున్నా. తర్వాత సంజన వచ్చి పవన్ కళ్యాణ్ ధీమన్ పవన్ కి చెప్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నేషనల్ టెలివిజన్ రా ఇది, సో అలా చేయకూడదు అంటే. నేను జస్ట్ తను ఆపడానికి ట్రై చేసినానంటే, ఓకే నువ్వు ఆపడానికి ట్రై చేసావు కానీ ఇది రాంగ్ వేలో వెళ్తుంది, కొంచెం చూసుకోరా అది ఇది అని చెప్పింది అనమాట. సో అది డెఫినెట్ గా అయితే నాగార్జున సార్ ఇది అడుగుతారు, అప్రిషియేట్ కూడా చేస్తారు. మాక్సిమం ఏంటంటే ఇలాంటివి అడుగుతారు, ఎందుకంటే నేషనల్ టెలివిజన్ కాబట్టి కొంచెం రాంగ్ వేలో ప్రొజెక్ట్ అవుతుందేమో అన్న సెన్స్ లో దీని గురించి ఖచ్చితంగా అడుగుతారని నేను అనుకుంటున్నా. తర్వాత లాస్ట్ లో అంటే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది అనగా, సో ఇద్దరు కలిసిపోయారు. మళ్ళీ కలిసిపోయి రీతు చౌదరి వచ్చేసి ఫుడ్ పెడుతుంటది అనమాట, మనోడికి ఫుడ్ కలిపి పెడుతుంటది. సో ఇంతటితోటి కథ సుఖాంతమైంది. వీళ్ళిద్దరి పని ఒకటే, గొడవ లేయడం, ఫ్రెష్ అప్ అవ్వడం, గొడవ పడటం, మళ్ళీ తినటం, లేయడం, ఫ్రెష్ అప్ అవ్వడం, గొడవ పడటం, తినటం, ఇదే పని అనమాట. సో టాస్క్లలో చూసుకుంటే డిమాండ్ పవన్ అయితే టూ గుడ్ గా ఆడుతున్నారు. సో మన బర్నీ గారు అయితే హౌస్ లోకి వచ్చారు, అంతా ఓకే. బట్ చెప్పారనమాట మేజర్ ఇంజ్యూరీ అయింది అది అని చెప్పారు. సంజన ఉండి అది కళ్ళలో తెలిసిపోతుంది అది అని చెప్పారు. చూడాలి ఎవరు కంటిన్యూ అవుతారు ఏంటి అది ఇది అనేసి ఫ్రెండ్స్. సో దీని తర్వాత మనం మిడ్ నైట్ ముచ్చట్ల గురించి ఒక వీడియో వస్తుంది. సో దాన్ని కూడా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ వైరెడ్డి.